బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీల నెల జీతం వరద బాధితులకు విరాళంగా ఇస్తున్నట్లు ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. సిద్దిపేటలో ఒక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఖమ్మం జిల్లాలో వరద బాధితులకు 6 లారీలతో సరుకులు అందజేస్తున్నట్లు హరీష్ రావు అన్నారు. పదమూడు సంవత్సరాల నుంచి మంచు కొండల్లో అమర్నాథ్ యాత్రకు వెళ్ళేటువంటి యాత్రికులకు అక్కడ మంచినీళ్లు దొరకడమే కష్టం, ఇంత ప్రసాదం దొరకడమే కష్టం. కానీ ఆ మంచు కొండల్లో సిద్దిపేట నుంచి వంట వాళ్ళను సామాన్ తీసుకుపోయి ఆ భక్తులందరికీ కడుపు నిండా వేడివేడిగా భోజనం పెట్టి ఒక దక్షిణ భారతదేశం వాళ్ళనే కాదు, ఉత్తర భారతదేశం వాళ్ళ చేత కూడా శభాష్ అనిపించుకున్నది మన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి. ప్రతి సంవత్సరం ఒక ఏడాది 2 ఏళ్ళు కాదు, మన ఇంట్లో మన లగ్గం ఉంటేనే మనకు మస్తు కష్టం అనిపిస్తుంది. మన ఇంట్లో ఒక ఫంక్షన్ ఉంటేనే ఆ ఫంక్షన్ అయిపోయే వరకు కాలు చేతులు నొప్పి ఉంటాయి. కానీ ఆ దేవుడి కోసం, ఆ దేవుడిని కొలిచే భక్తుల కోసం సిద్దిపేట నుంచి మంచు కొండల్లో పోయి 13 సంవత్సరాలుగా సేవను అందించిందంటే నిజంగా ఆ ఘనత సిద్దిపేట ప్రజలకు దక్కింది, మా అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి దక్కింది. 13 సంవత్సరాల నుంచి